ఎందుకయ్యా యూదా ఇస్కరియోతు ప్రార్థన పాపంగా మారిందంటే కారణం తన రొమ్ములో పాపాన్ని తీసివేసుకోలేదండి. రియల్ క్యారెక్టర్ అలాగే ఉంది. పైకి నలుగురు చూనికేం ప్రార్థనకు పోతాడు, రోజు పోతాడు, ఎప్పుడు సేవకు నమ్మడే, ఇంటికి రాడు నా మా వాడు, ఇంటికి రాడు, అసలు ఎప్పుడు సేవకు నమ్మడే, ఎప్పుడు మందిరంలోనే, మా అక్క ఎప్పుడు మందిరంలోనే, మా వాడు ఎప్పుడు మందిరంలోనే. మీ వాడు మందిరంలో ఉంటాడు, మీ అక్కయ్య మందిరంలో ఉంటుంది, మధ్యలో సేవకుడు ఉంటాడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. ఆత్మ చెప్పు మర్మములు చెవిగల వారికి అర్థమవునుగాక. ఆమేన్, హల్లెలూయా. రొమ్ములో పాపాన్ని ఉంచుకొని ఎలా నువ్వు దేవునితో నడవగలవు? రొమ్ములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు శాపంగా మారుతుంది. పాప పనులు చేస్తావు, మళ్ళా ప్రార్థన ముసుగేసి దేవుడి గుట్టుకాడికే కూర్చుంటావు, మళ్ళీ యా కూడా కూర్చో. దేవునికి ఒక చిన్న గూడు కట్టి ఇతో నువ్వు ఈయన మర్యాదగా ఇల్లు తిరిగితే బాగుండదు, గుట్లో కూర్చో. నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చిస్తా. ఉత్తకడ్డీలు కావాలా, చేపత్తులు కావాలా, సాంబ్రాణి కావాలా, నువ్వు అన్నీ కూర్చో. ప్రార్థన చేస్తావు, మళ్ళీ పోయి పాపం చేస్తావు, మళ్ళీ పోయి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయడం పాపం చేయడం, ప్రార్థన చేయడం పాపం చేయడం, ఇలాంటి ప్రార్థన నీకు శాపగ్రస్తంగా పాపగ్రస్తంగా మారక ముందే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆయన ఆవేశాన్ని, ఆక్రందాన్ని గమనించగలుగుతున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు నీకు బాగా తెలుసు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు, నీకు తెలుసు. అయినా ఎందుకు రొమ్ములో కఠినంగా ఉంచుకుంటావు? ఆదాము తప్పు చేశాడని తెలుసు, అవ్వ తప్పు చేసిందని తెలుసు. పశ్చాత్తాప మనస్సు ఏ ఘోషణ కనపడలేదండి వాళ్ళలో. పైగా ఏం చేస్తున్నారు? సమర్థించుకుంటున్నాడు. పెళ్ళా మీదికి మొగుడు చెప్తే, మొగుడి మీదికి పెళ్ళాన్ని చెప్తే, ఇద్దరు కలిసి పాపం నోరులేని జీవి మీద వేసి పాపం అది కళ్ళు తెరిపించే. ఆమేన్, అర్థం కాలేదు. అయిందా? దేవునికి ఇది మహిమ కలుగునుగాక. ఏమైంది, ఏం జరిగిందంటే నాకేం తెలుసు. అదిగో నువ్వు ఇచ్చావు చూడు. ఎవరు? నా పెళ్ళాం. నేను ఏమనేనా? ఎవరు? ఆదాం ప్రశ్న ఇది. ఎక్కడున్నావు ఆదాము అంటే, నీ స్వరముని వినగా నేను దిగంబరినైతిని, చెట్లు దాటున దాపుడు పెట్టి మూపిలు దాటుతున్నాను. ఎవరితో? అవ్వమ్మతో. ఏం చేస్తున్నాడు? దాపెట్లు మూపెట్లాడుతున్నాడు. గతంలో ఎన్నడూ లేదే ఇది. ఎందుకు నా స్వరాన్ని విని నువ్వు దాపెట్టుకున్నావు? నీవు దిగంబరివని నీతో చెప్పినవాడు ఎవడు? నేను తినవద్దని చెప్పిన పండు పొరపాటును తింటివా? ఆ మాట అన్నీ అనగానే అయ్యా తప్పు సరిపోయింది, క్షమించు స్వామి అని కాళ్ళ మీద పడతాడు అనుకున్నాడు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. కానీ ఆ మనసు రాలే, ఆ మనసు పొరపాటు రాలే. అదే మనసు నీకుంది. మనసు మార్చుకుంటే బ్రతుకుతావు. ఇదే మనసు నువ్వు ఉన్నావనుకో, మెడ పట్టుకొని ఏదేను తోట అనేటువంటి పరలోక రాజ్యం నుంచి నరకానికి ఈడ్చేస్తాడు దేవుడు. అంతే, ములాజ లేదు. క్షమించు క్షమించు ధ్యానించినప్పుడల్లా ఆ మనస్సు ఒక్కటి పుట్టనివ్వకుండా మనస్సు పైన క్రియ చేసేసింది సాతాను. చేసిన తప్పును కప్పిపెట్టుకుంటూ సమర్థించుకుంటుంది. సమర్థించుకునే స్పిరిట్ ఎవరిలో పనిచేసింది? ఆదిమ పితరుల్లో. అంత్యకాలంలో ఉన్న మన పితరుల మీద అది కూడా పనిచేస్తుంది. ఏం జరుగుతుందయ్యా? అవ్వ మీదకి నేరాన్ని నెట్టేశాడు. అవ్వ ఏమమ్మా పాపం వీడు ఒంటరిగా ఉంటే పిచ్చోడైపోతే గడ్డ మెచ్చుకొని ముక్కులోంచి ఎంటికలు వచ్చాయి, ఈడు దేశదిమ్మరైతాడు పాపం, నిన్ను తోడు చేస్తే ఏం చేసివే అంటే, తప్పైపోయిందిలే స్వామి అంటాదని దేవుడు అవ్వను కూడా అడిగాడు. వాళ్ళు తప్పు చేసింది దేవుడు చూడలేదా? ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ప్రతి మనిషిని చూచుచుండును. అవ్వ పండు దగ్గరికి పోయింది, చూశాడు. కొంచెం తిని బావా సూపర్ టేస్ట్. నాకు తెలిసి దేవుడు తినింటాడు దీలను, మనం తినకూడదని అబద్ధాలు చెప్తున్నాడు. స్వార్థపరుడు. ఏమి టేస్ట్ బావా, ఇంకొక కేజీ గురుకరమంటావా? మన వాళ్ళు చెప్పేది అదే కదా. బంగిరిపల్లి మామిడిపళ్ళు బాగున్నాయి,
అందుకే ఒక 10 కేజీలు పట్టుకొని వచ్చా. ఏం చేసావు? తిని తిని మాడిపళ్ళు తిని చచ్చిపోయింది. 2 సంవత్సరాల కిందట న్యూస్ వినలేదా? నిజంగా జరిగింది ఇది. మాడి పండ్లు తిని చచ్చిన యువత, ఆడమనిషి. ఏమో కొంతమందికి పళ్ళ మీద ఆశ, కొంతమందికి తిండి మీద ఆశ, కొంతమందికి మాంసం మీద ఆశ. ఆశను రేపి రేపి చచ్చిపోతావు. ఈ ఉపదేశము ఆశలను చంపేది కానీ ఆశలను రేకెత్తేసేది కాదండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవ సేవకుని చేతులు నిత్యము కత్తెర ఉండాలా. నీలో ఏం మొలుస్తాయో ఇక్కడ తెలుస్తుంది. దాన్ని అట్ట కట్ చేస్తున్నా, లేకపోతే అది మొలిచి మానై పెద్దగైతే అమ్మా నువ్వు ఏమవుతావో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవ సేవకుని చేతికి కత్తెరిచ్చాడు ఆయన. నాయన అప్పుడప్పుడు వాడతాను కాదు, నేను ఎప్పుడు వాడతా కత్తెర. శరీర సంబంధమైన కత్తెర వాడతా, ఆత్మ సంబంధమైన కత్తెర వాడతా. ఇంట్లో వాడతా, బయట వాడతా. ఆమేన్. ఎక్కడికి పోయినా వాడతా. నాకు ఇచ్చిన ఆయుధాలు కొన్ని ఉన్నాయి. ఆయుధాలు ఎందుకండి? వాడికి కాదు కదా. వాడకుండా పక్కన పెడితే ఏమవుతాయి? మళ్ళీ నేను చూపెట్టుకుంటా. నా ఆయుధాలు నేను జాగ్రత్తగా సానబట్టి పెడతా. ఎప్పటికీ కొడితే గొంతులు దిగిపోవాలంతేగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇచ్చిన ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా నేను. అవ్వని అడిగితే సూపర్ టేస్ట్ బావా, దా నీకు కూడా ఇచ్చా, నీకు కూడా ఇస్తా అంటే అట్టగాదే దేవుడు నీ మనిషి వేస్తాను. దేవుడు అంటే ఈ టైంలో కూడా దేవుడా? చూడు ఒకసారి చూడు. అసలు సరేలే తినమంట, తిను. ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు క్షమాపణ అడుగుతారు అనుకున్నా. ఇద్దరిలో మనసు లేదు. ఆదాముని అడిగితే అవ్వ మీదకి నెట్టాడు, అవ్వని అడిగితే నోరు లేని మూగ జీవి పైకి నెట్టేసింది. పాపం ఏం చేయాలి? అది చేసిన పని చేసి సైలెంట్గా ఉంది అంతే. చెప్పినట్టు చేసింది అది. నువ్వు తింటే కళ్ళు తెరవబడతాయి. తినిపించింది, కళ్ళు తెరిపించింది. పాపం చెప్పిన మాట చేసింది అది. ఎవల బిడ్డ అయితే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పిన పని చేసింది అయితే. నువ్వు తినిన ఎడలా తక్షణమే నీ కళ్ళు తెరవబడును. తెరిపినే లేదా? మళ్ళా ఇదే మాట యోబు గ్రంథంలో యోబు మాట్లాడతాడు. ఆదాము రొమ్ములో పాపం ఉంచుకొని దాన్ని వదిలిపెట్టినట్టు నేను వదిలిపెట్టేవాడిని కాదు. యూదా ఇస్కరియోతులో ఉన్న 2వ మనస్సు తన ప్రార్థన పాపమై పోవటానికి గల కారణం రొమ్ములో పాపం ఉంచుకొని ప్రార్థన చేయడానికి వచ్చాడు. రొమ్ములో పాపం ఉంచుకొని పరిచయం చేయడానికి వచ్చాడు. రొమ్ములో పాపం ఉంచుకొని సేవ చేయడానికి వచ్చాడు. రొమ్ములో పాపం ఉంచుకొని పాటబానికి లేస్తున్నారు చాలామంది. సోమాను సినిమా పాటలు, సినిమా రాగాలు. ఆదివారం సరికి యెహోవా నామర లాలించేను ఆలిస్తాడు. చాలా బాగా ఆలిస్తాడు నీ మరణం. 2 దిక్కులమైంది నీకు. పాము నాలుక చూసినారా? పాము నాలుక ఎట్లుంటుంది అది చూసినారా? నువ్వు సర్పంతో సమానం. సోమవారం నుంచి శనివారం వరకు తాగి తందనాలాడి ఇష్టానుసారంగా చేస్తావు. ఆదివారం సరికి భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము అంటావు. అదిగో ఆ మాట ఉందాడా 69 కీర్తన 12. తాగుబోతులను గురించి పాడుతున్నారా నాయన? రొమ్ములో పాపం ఉంచుకునేది వచ్చిన దగ్గర మందిరంలో వచ్చి పాడుతుంది. తాగుబోతుల నుంచి మందిరంలో వాక్యం చెప్తున్నాడు. బీడీలు సిగరెట్లు తాగి వచ్చి వాక్యాన్ని చెప్తున్నాడు. ఇలాంటి ప్రార్థన పాపమైపోతుంది, శాపంగా మారుతుంది. నీ తరతరాలకు తెగని దరిద్రత తెచ్చుకుంటావు నువ్వు. దేవుని ఆత్మావేశంతో చెప్తున్నాయి మాటలు. చదవండి 69 కీర్తన 12వ వచనం. మాట్లాడుతున్నారు. అదిగో నోట్ చేసుకో. త్రాగుబోతులు ఏం చేస్తున్నారు? అమ్మో తాగుబోతులు పాడుతున్నారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం అంటే ఆషమాష కాదు, ప్రార్థన అంటే ఆషమాష కాదు. యేసయ్య చెప్పాడు,
ప్రార్థన చేసి బాగుపడండి. నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలియక అదే ప్రార్థన చేసి నాశనం అయిపోతున్నావు. ఎందుకు యూదా ఇస్కరియోతు 12 మంది లెక్కలో నుంచి కొట్టివేయబడ్డాడు? కారణం 1, పులిసిన పిండి స్వభావం. 2, రొమ్ములో పాపం ఉంచుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేవాంతో తిరుగుతున్నాడు. రొమ్ములో పాపం ఉంచుకొని పరిచయం చేయడానికి వచ్చాడు. రొమ్ములో పాపం ఉంచుకొని ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. రొమ్ములో పాపం ఉంచుకొని బైబిల్ పట్టుకొని పాపముతో కప్పబడిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎలా బోధిస్తున్నావు? సేవ చేయడానికి వచ్చాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. నేను సేవ చేస్తాని రొమ్ము ఇడ్చుకొని వస్తున్నావు నానా. నీ రొమ్ములో ఏముందో చూసుకో. రొమ్మును సరి చేసుకుని సేవ చేస్తే నా దేవుడు నీ సేవను ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా వేసి. ఎవరైనా సరే ఆదాము రొమ్ములో ఉన్నదాన్ని తీసుకోలేకపోయాడు. ఏదేని తోటలోంచి మెడ పట్టుకొని బయటికి ఇచ్చి పడేశాడు. 2, యూదా ఇస్కరియోతు సేవ చేయడానికి వచ్చాడు, ప్రార్థన చేయడానికి వచ్చాడు, పరిచయం చేయడానికి వచ్చాడు. యేసైతే ఉండాలని వచ్చాడు, ఉండలేకపోయాడండి. కారణం రొమ్ములో పాపాన్ని ఉంచుకున్నాడు. మీరు ఎవరో, మీ అంతరంగ వ్యవస్థ ఏమిటో నాకు తెలియదు. మీరు రాకమునిపే నా దేవుని పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ ఆత్మీయ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు. ప్రార్థన చేసి బాగుపడే కుటుంబమా, ప్రార్థన చేసి శాపాన్ని తెచ్చుకునే కుటుంబమా నాకు తెలియదు. నీ రొమ్మును నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. అరే నువ్వు పరిశుద్ధ జీవితం లేకుండా ఎలా పరిశుద్ధిని గురించి పాడగలవు? ఆమేన్. ఎలా పరిశుద్ధిని గురించి ప్రకటించగలవు? ఎలా పరిశుద్ధ దేవుని మందిరావరణలో చేరి పరిచర్య చేయగలవు? అందుకే ఇక్కడ కొంతమందికి పరిచర్యను అప్పగించలేదు. ఎందుకు? పరిచర్య చేస్తున్న నీ కుటుంబము చెప్పండి బాగుపడాలా లేదా? చెప్పండి రా. పాటలు పాడుతున్న నీ కుటుంబం బాగుపడాలా లేదా? వాక్యాన్ని వింటున్న నీ కుటుంబం బాగుపడాలా లేదా? కొన్ని విషయాలు అన్నమైన సనుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సనుక్కొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. బాయ్ 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 బాయ్. ఒకరోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని మరలా నా యేసయ్య కాళ్ళ దగ్గరికి వస్తేనా అక్కడ నీకు స్థానం లేదా? అంతే. ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు ఇక్కడ. పరిచర్య చేస్తున్న నీ కుటుంబం, ప్రార్థన చేస్తున్న నీ కుటుంబం, వాక్యాన్ని వింటున్న నీ కుటుంబం బాగుపడుతుందా? శాపాన్ని అనుభవిస్తుందా? సమస్యలు అనుభవిస్తున్నాయా? ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ఇటు ప్రార్థన వదిలిపెట్టుకోలేకపోతున్నావు, అటు పాపాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు. ఇటు ప్రార్థన మానుకోలేకపోతున్నావు, రొమ్ములో గూడు కట్టుకొని పోయినా అంతరంగంలో తిష్ట వేసుకుని కూస్తున్నావు. ఆ సాతాను క్రియలను వదిలిపెట్టుకోలేకపోతున్నావు. ఎలా నీకు పరిచర్య అవుతుంది? ఎలా నువ్వు సేవ చేయగలవు? ఎలా ప్రార్థన సాగుతుంది? సాగదు. ప్రార్థన చేయలేవు. అందుకే కొంతమంది గంటలు ప్రార్థన చేశారన్నా. నేను ఒక్క 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుంటా కల్లా అమ్మో ఏదో 10 గంటలు ప్రార్థన చేసినట్టు ఉంటుందన్నా. చేయలేవు. రొమ్ములో పాపం ఉంచుకొని ప్రార్థన జరగదు. రొమ్ములో పాపం ఉంచుకొని పరిచర్య జరగదు. రొమ్ములో పాపం ఉంచుకొని దేవునితో నడవలేకపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మిగిలిన 11 మంది నడవగలిగారు, పరిచర్య చేయగలిగారు, సేవలో ప్రాణాలు ప్రభు కొరకు ధారపోయగలిగారు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆ ధన్యత లేకపోయిందండి యూదా ఇస్కరియోతుకు. ప్రార్థన చేశాడు, ప్రార్థనకు వచ్చాడు, సేవ చేయాలని వచ్చాడు. అయ్యో 11 మందిలో 12 మందిగా ఎన్నుకోబడ్డాడు. కానీ శత్రువు తనలోకి జరబడి తన రొమ్ములో కూర్చుంది. అది కనుక్కోలేకపోయాడండి. నీ తప్పు నీకు తెలియబడడం లేదా? అర్థమైన వాక్యం దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడుతున్నా ఏమీ ఎరగని నంగబుచ్చి మాదిరి కూర్చున్నావు.
అదిగో బెల్లం కొట్టిన ఎట్టుంటుందో అట్ట కూర్చున్నాం. నాకేం తెలుదమ్మా, ఎవరి గురించి చెప్తున్నాడో వాడు, ఎవరి గురించి చెప్తున్నాడు, నా గురించి కాదు. నా మటుకు నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా, దశభాగం తీర్చా. వాళ్ళ లెక్క కాదు, ఆయమి లెక్క అనుకునే కాదు, పర్ఫెక్ట్. నిప్పు అమ్మో. కొంతమంది వచ్చి చెప్పే మాటలండి, నువ్వు నిప్పువో తుప్పువో రొచ్చువో ఒకరోజు ఉంది కదా ఆమె, ఎందుకు నీ గురించి నీవే మిటిమిటి పడుతున్నావు? ప్రార్థన చేస్తున్న నీవు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో యూదా ఇస్కరియోతు కూడా బాగుపడాలనే ఆ గుంపులో చేరాడు. ఈ సంఘం అనే గుంపులోకి నువ్వు చేరావు. నువ్వు ఏ మందిరాలకు వెళుతున్నావో ఆ గుంపులో నువ్వు చేరావు. కానీ నీ ప్రవర్తన యూదా ఇస్కరియోతు లాంటి ప్రవర్తన ఉందా? జాగ్రత్త. దీనివల్ల దెబ్బలు తింటావే కానీ బాగుపడవు. నువ్వు చేసే ప్రార్థన నీకు శాపంగా మారుతుంది కానీ దీవెనకరంగా మారదు. నువ్వు చేసే ప్రార్థన నీలో ఉన్న బంధకాలు ఇంకా బిగిచి పడేస్తుంది కానీ వాటికి విడుదల దొరకదు. ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి. 3వ దానికి వెళ్ళిపోతున్నా. ప్రార్థన పాపమైపోతే వచ్చే 10 రకాలైనటువంటి శాపం, 10 రకాలైనటువంటి నష్టాలు. ఒక వ్యక్తి ప్రార్థన పాపమైపోతే ఈ మాటలు వింటున్న నీ హృదయములో దేవుని భయము ఉప్పొంగాలట్లే. ఆమె హల్లెలూయా. ఎత్తబడే సంఘంలో ఉంటావో విడవబడే సంఘంలో ఉంటావో, ప్రార్థన చేసి బాగుపడతావో ప్రార్థన చేసి నాశనాన్ని తెచ్చుకుంటావో నీకే చాయిస్. ప్రార్థన చేస్తూ మరలా పులిసిన పిండి లాంటి స్వభావం కలిగి ఉంటావో, ప్రార్థన చేస్తూ మర్యాదగా మట్ట సంఘ ప్రభుతో ఉంటావో, ప్రార్థన చేస్తూ పాపాన్ని వదిలిపెట్టుకోకుండా రొమ్ములో పాపాన్ని అలాగే కప్పి పెట్టుకుంటావో, దాన్ని ముసుగేసుకొని దాపెట్టుకుంటావో, ముసుగులో ఉన్న పాపపు అనేటువంటి స్వభావాన్ని తీసేసుకొని ప్రభుతో గడుపుతావో నిర్ణయం నీకే. నెంబర్ 3, పాపము ప్రార్థన పాపమైపోతే 10 రకాలైనటువంటి నాశనాలు ఏంటో టకటక చెప్పి 10 నిమిషాల్లో ముగించేస్తా. అదే కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. మొట్టమొదటిగా ప్రార్థన పాపమైపోతే నీ పక్కన ఎవరు నిలుస్తారు? రైట్ ఉండును. నెంబర్ వన్ ప్రార్థన పాపమైపోతే నీ పక్కన ఎవరు కూర్చుంటారు? నీ పక్కన ఎవరు ఉంటారో తెలుసా? హలో, నా వైపు చూడండి. ఎవరుంటారు? అపవాది. ఎక్కడ కూర్చుంటాడు? నీ పక్కనే ఉంటాడు. ఎక్కడున్నాడన్నా? అది కనిపించని అదృశ్య శక్తి, కానీ దాని క్రియలను బట్టి దాన్ని గుర్తించగలం. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన పాపమైపోతే నీ పక్కన కూర్చునేది శత్రువు. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నీ పక్కన ఈ శత్రువు కూర్చొని ఎలాంటి ప్రార్థన చేపిస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తావు, మందిరాలకు వస్తావు, అన్నీ బాగానే ఉంటాయి. ఏం చేస్తావో తెలుసా? లోపలనేమో బయటికేమో మంచిగా ప్రార్థన చేస్తూ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అన్న బాగున్నాడా, అక్క బాగున్నాడా, వదిన బాగుందా, బావ బాగున్నాడా. సంఘాల్లో బావ బామర్దులు వదినలు అక్కలు తొక్కలు తోటకూరలు పనికిరావు. ఆమేన్. ఇక్కడ రిలేషన్ కాదు, ఒకే రిలేషన్, స్వరక్తమిచ్చుకున్న తండ్రి రక్త బంధం మాత్రమే ఇక్కడ ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగేసేకి. ఇక్కడ అన్న వదిన మామ పిన్ని బయట 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 నేను కూడా పిలుస్తా, నా బంధువులు కూడా ఉన్నారు ఇక్కడ, బయట నేను కూడా పిలుస్తా. ఇక్కడ వద్దు. అన్న అక్క బంధాలు పెట్టాడు దేవుడు. అలానే నేను బంధాన్ని పిలుచొద్దని చెప్పలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈడు నీ కుడి పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడిస్తాడు, లోపల గోతులు దూగిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చూస్తే పైకి ప్రేమగా నేతి మాటలు పూస్తారంట, వారి అంతరంగములో కోపము, పగ, కక్షలు ఉంటాయట. ఎవరిలాగా అంటే, నాకు టైం లేదు చెప్పడానికి.
ఆగుదామా సాగుదామా? ఉత్తదని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. అందుకే అని చెప్పేది, పైన ఒకడు లోపల ఒకడు వద్దు. అపవాది పక్కన కూర్చొని ఏమంటాడు తెలుసా? వద్దు అన్న మాట నేను అనుకో, చెప్పున్నాను లోపల నేను మొఖం వేస్తారా పని ఎప్పుడు ముగించాను నేను. అపవాది పక్క నుండి చెప్పించేది అదే. నాకు తెలుసు ఎవరికి ఎవరు అవసరమో, ఎవరి దగ్గర ముగియమంటారో మీ ముఖ కవలికలు బట్టి చెప్పగలను. ఆ కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వినండి జాగ్రత్తగా. 10 రకాలైనటువంటి నష్టాలు చెప్పి ముగిస్తా. ఒకటి, దీని నుంచి వివరించలేను, ఇంకా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేదో నేను మర్మాన్ని విప్పి చెప్పడంలే, స్పష్టంగా తెలుగు భాషలో ఉన్నవే మీతో మాట్లాడించి మీతో చదివిస్తా. అందరూ కలిసి చదవాలి మాటలు. నెంబర్ 1, ప్రార్థన పాపమైపోతే శత్రువు వచ్చి నీ కుడిపక్కల కూర్చుంటాడు. వాడు నీ పక్కన కూర్చొని నీకు నీ అంతరంగంలో క్రోధాన్ని, పగను, కక్షను పుట్టిస్తాడు. పైకి ప్రేమగా మాట్లాడిస్తాడు, నేతి మాటలు. ఒకని హృదయములో, అదే కదా లేఖనంలో సెలవిచ్చినది. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనం. లోపల ఒకటి, బయట ఒక స్వభావం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనం. వారి నోటి మాటలు అబ్బో వెన్నలాగా. అటగాదు అక్క, అటగాదన్న, ఎంత నేతి మాటలు, ఎంత ఎన్న పూసబోసినట్టుంటాయి. కానీ వారి హృదయములో ఏముంది? కలహం అంటే గొడవ, అంటే కక్ష, అంటే పగ, అంటే ఎక్కడో నీ మీద దుర్బుద్ధి ఉంది. పైకేమో క్రైస్తవులు, నేతి మాటలు, ఎన్ని మాటలు. లేరా ఇటువంటి మనుషులు? తగలడం లేదు ఇటువంటి మనుషులు మీకు ఎప్పుడు? నాకు తగిలారు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. నెంబర్ 2, ప్రార్థన పాపమైపోతే వచ్చే రెండవ నష్టం. 8వ వచనం. 8వ వాక్యం, 109:8. నువ్వు చేసే ప్రార్థన సరిగా లేకపోతే, ఒక నిమిషమా, మనము చేసే ప్రార్థన క్రమము లేకపోతే, పులిసిన పిండి లాంటి స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, పాపాన్ని రొమ్ములో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే జరిగే అనర్థం ఏంటయ్యా అంటే, నీ కుడి పక్కన శత్రువు కూర్చొని నీతో స్నేహం చేస్తాడు. యేసయ్య స్నేహం కాదు నీకుండేది, మరి శత్రువుకు సాతానుతో నువ్వు స్నేహం చేస్తున్నావు. నెంబర్ 2, రెండవ నష్టం. ఇందాక చెప్పాను కదా, ప్రార్థన పాపం అయిపోతే ఎన్ని రకాలైన నష్టాలు? 10 రకాలు. వాటిలో ఒకటి చెప్పండి. ఒకటి, వాని కుడి పక్కన ఎవరు కూర్చుంటారు? అపవాది కూర్చుంటారు. నెంబర్ 2, ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థన పాపమైపోతే, సరైనదిగా లేకపోతే రెండవ శిక్ష ఏంటయ్యి అంటే, నీ జీవిత దినాలు తగ్గిపోతాయి. ఏంటయ్యా? ప్రార్థన చేసి ఒక వ్యక్తి ఆయుష్ని పెంచుకున్నాడు. ఆమేన్. ఎదుగో మరి కొన్ని రోజులు నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని సరి చేసుకో అని యెషయా వచ్చి హిజ్కియాతో చెప్తే, గోడ తట్టుగా తన ముఖము తిప్పుకొని దేవుని వైపు చూస్తూ కన్నీళ్లు కారిస్తే, ఆయన చేసిన ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థన? హిజ్కియా చేసిన ప్రార్థన ఏం చేసింది? ఆయుష్ను పొడిగించిందా? ఆయుష్ను తగ్గించిందా? చెప్పాలి, మంద మాట్లాడాలి, నిజమేనా? కానీ ఇక్కడ రివర్స్. పులిసిన పిండి స్వభావం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, మందిరాలకు వస్తే, పాపాన్ని రొమ్ములో కప్పి పెట్టుకొని ఏం తెలియని మాదిరి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటే, రెండవ నష్టం ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తున్న నీ ఆయుష్ ఏమవుతుంది? అమ్మో, హిజ్కియా ప్రార్థన చేసి ఆయుష్ను పెంచుకున్నాడండి. మనము మీకే తెలాల. దైవ సేవకుడు గద్దించడే, నీ ఇంట్లో ఏదో ఉండకూడనిది ఉంది, నీ రొమ్ములో ఏదో కప్పు పెట్టుకున్నావు, నీలో పులిసిన స్వభావం వచ్చింది, నీలో ఎక్కడో దేవునికి విరుద్ధమైనవి, అసహ్యమైనవి కప్పిపుచ్చుకొని రాజరికాన్ని చేస్తున్నావు, పరిపాలన చేస్తున్నావు, దేవునికి ఇష్టడిగా ఉండాలనుకుంటున్నావు. బిడ్డ, చలామణి కాదు, మర్యాదగా ఇల్లు చక్క పెట్టుకుంటేనా బ్రతికి పట్టగడతావు. లేకపోతే
మరణం వచ్చి నీ ఇంటి వాకిట నిలుస్తుంది. తనకు అర్థమైపోయిందండి. ఏంటి? తన రొమ్ములో ఏముందో తనకు తెలిసిపోయింది. వెంటనే గోడ తట్టుకు తిరిగి ఏం చేశాడు? ప్రభువా, కన్నీటి ప్రార్థన. ఎంతమంది దైవ సేవకులు పాపాన్ని మానుకో, అపవిత్రమైన పనులు మానుకో, ఇక చేసింది చాలు 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 అని చెప్పుకుంటున్నా, ఇంకా దాన్ని చురుకుంటున్నావు చూడు. మంచి దినాలు రావు నీకు, మంచి దినాలు రావండి. ఒకప్పుడు బోధిస్తున్న నేను చెప్పాను కదా, తునిగిపోవలసిన వాడిని, మీ కాడికి 4 ఆకులు ఎక్కువ, కానీ బ్రతుకును మార్చిన నా యేసయ్యకు రుణపడి నేను ఆయనకు జీవిస్తున్నా. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. నేను పవిత్రుని పరిశుద్ధిని పైనుంచి నేను ఏదో ఊడిపలేదండి. ఇక్కడికి రాగానే ఏదో పెద్ద నీతిపరుణ్ణి, భక్తిపరుణ్ణి, ప్రార్థన పరుణ్ణి, పరిశుద్ధిని కాదో, కడగబడిన పాత్రను, క్షమించబడిన పాపిని, ఆయన రక్తము చేత కడగబడిన వాణ్ణి, విమోచింపబడిన వాణ్ణి. చాలు, ఇన్నాళ్ళు చేసింది చాలు. ప్రార్థనకు వస్తున్నావు ఎందుకు? చేతులారా ప్రార్థన చేసి చచ్చిపోతావు. ప్రార్థన చేసి నువ్వేం కావాలి? బాగుపడాలి, నీ ఆయుష్ పెరగాలి. కానీ ఇక్కడేమంట? అపవాదం వచ్చి నీ పక్కన కూర్చొని నీతో ప్రార్థన చేపించి ఏం చేస్తుంది? నీ ఆయుష్ను అలాగా తగ్గించేసేసి అలా నిన్ను లేపేస్తుంది. చాలు, ఓకే, అర్థమైందా? నెంబర్ 3, 3వ పాయింట్ కిందకు వద్దాం. వాని ఉద్యోగము వేరొకను తీసుకొనును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఉద్యోగస్తుడివైనా, ఇంకొకనివైనా, సంఘంలో పరిచర్య చేసేవైనా, నీకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత క్రమంగా సక్రమంగా నువ్వు నిర్వర్తిస్తే అదొక ఉద్యోగం. ఆమేన్. హలో, వింటున్నారా? సంఘంలో కసగొట్టడం చెప్పండరా, మౌనము నశించునుగాక, నా దేవుడు మీ నోటిని తన వాక్కులతో నింపునుగాక. ఆమేనో, స్తోత్రమో, హల్లెలూయా, ఏదో ఒకటి మీ నోట్లో నుంచి యేసు నామములో వచ్చునుగాక. అమ్మయ్యా, నేను ఛార్జ్ చేయడం, మీరు డిశ్చార్జ్ కావడం, నేను ఛార్జ్ చేయడం, మీరు డిశ్చార్జ్ కావడం. ఆమేన్. బ్యాటరీ లోపాలు సవరించునుగాక, ఫుల్లుగా ఛార్జీలో ఉందురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో కసుగొట్టడం ఒక ఉద్యోగం. ఆమేన్. సంఘంలో అంట్లు తోమడం ఒక ఉద్యోగం. సంఘంలో ఇదిగో పొద్దున్నేసి పిల్లలు నీళ్ళు తెస్తున్నారు, అదొక ఉద్యోగం. సంఘంలో భోజనాలు వడ్డించడం అదొక ఉద్యోగం. సంఘంలో పాట పాడడం అదొక ఉద్యోగం. సంఘంలో వాక్యం అందించడం అదొక ఉద్యోగం. నీ ప్రార్థన సరిగా లేకపోతే ఆ ఉద్యోగంలో నుంచి నిన్ను పీకి ఇంకొకరిని ప్రమోట్ చేస్తాడంతే. అర్థమైందా? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదుగా. నీ రొమ్ములో పాపం ఉంచుకొని పులిసిన స్వభావం కలిగి నువ్వు సంఘంలో ఉంటే, సంఘంలో ఏ ఉద్యోగం అయితే నువ్వు చేస్తున్నావో, ఆమేన్, ఇది శరీర సంబంధంగా వర్తిస్తుంది, ఆత్మ సంబంధంగా వర్తిస్తుంది. కానీ నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నా, ఇది ఆత్మ సంబంధంగా చెప్తున్నా. సంఘములో ప్రభు దేని కొరకు నియమించుకున్నాడో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే యూదా ఇస్కరియోతుకు పట్టిన గతి నీకు పట్టదు. అరే, యూదా ఇస్కరియోతు ఉద్యోగం ఎవరికి పోయింది? సేవ చేయాలండి, 12 మంది రావాలండి, సీట్లు వేస్తున్నారు, మనలో ఒకడు లేడు, 11 మంది మిగిలిపోతిమి, ఏం చేయదుము, సీట్లు వేయండి. ఎవరి మీదకి వచ్చేసింది? మత్తయి మీదకి వచ్చేసింది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఉద్యోగం ఎవరికి పోయింది? అల్పే. కారణం, వీడు సక్రమంగా లేడు, పులిసిన పిండి స్వభావం. నెంబర్ 2, రొమ్ములో పాపాన్ని కప్పపెట్టుకున్నాడు. ఇప్పుడు వాని ఉద్యోగం ఏమైపోయింది? వేరొకరికి వెళ్ళిపోయింది. సంఘంలో పని చేస్తున్న బిడ్డలో, శరీరపరంగా ఉద్యోగం చేస్తున్న బిడ్డలో, దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు లేకపోతే, నీ యజమాని దగ్గర, డ్యూటీ చేస్తున్న దగ్గర, డబ్బు విషయంలో, శాలరీ విషయంలో ఏ పనిని అప్పగిస్తున్నాడో నమ్మకంగా చేయగలిగితే నీ ఉద్యోగం ఉంటుందిరా నాయనా. రే,
ఎవడు చూడలేదులే, నా యజమాని లేదులే, నా యజమాను లేదులే, ఎవడు లేదులే అని తోక జాడించినావు అనుకో, నీ స్థానంలో వేరొకళ్ళు వచ్చి ఉంటారు అంతేగా. ఆమెన్. ఒక ఉద్యోగం చేస్తున్నాడండి తనది కాని దేశంలో. ఫరో ఎదుట ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఫరోకు భయపడి చేయటంలే, ఫరో భార్యకు భయపడి చేయటంలే, ఫరో సైన్యానికి రథములకు భయపడి చేయటంలే, జీవము కలిగిన దేవునికి భయపడి ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ. కొట్టు చప్పట్లు కటికేసాయికే. తనను గద్దెనెక్కించిన దేవునికి భయపడి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగంలో చచ్చిపోయేంత వరకు నిలబడ్డాడంతే. ఆమెన్. ఈరోజు ఎందుకు సస్పెన్స్? ఎందుకు ఉద్యోగం నుంచి పీకి పడేస్తున్నారు? లేదు, నీ ప్రార్థన సరిగ్గా లేదు. మళ్ళీ దైవ సేవకు దగ్గరికి వచ్చి, అన్నా నా ఉద్యోగం పోయిందన్నా ప్రార్థన చేయనంటే, ఐ ప్రొఫెసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, 3 రోజులు నీ ఉద్యోగం ఇంటికాడికి వచ్చాదంట. ఎవరు? సేవకుడు. వాళ్ళు తక్కువలు కాదు, ఇల్లు తక్కువలు కాదు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఆశించి చెప్పాలి వల్ల? ఉద్యోగం పోయిందేనా ఆయన కూర్చోబెట్టుకొని నాటోడైతే ఏం తింగరి పని చేసినవరా? ఎందుకు పీకు పడేసినాడు? నా కాడికి పనికి రావద్దన్నాడన్నా. ఎందుకు రావద్దని నాయన? నువ్వు ఏదో కమ్మని పని చేసినావు, అందుకు రావద్దని అంటాడు. మిగిలిన పని చేసుకుంటారు కదా, వాళ్ళని వద్దనొచ్చు కదా, నిన్నే ఎందుకు వద్దంటున్నాడు? ఆమె అర్థమవుతుంది. నేను శరీర సంబంధంగా మాట్లాడుతున్నా. మిగిలిన 10 మందిని ఉండించుకున్నాడన్నా, నన్ను ఒక్కడిని రావాకన్నాడన్నా. ఎందుకు రావద్దంటాడు? నీ మీద పగనా ఏమన్నా? వాళ్ళలాగా నువ్వు గొడ్డు చాకరి కష్టపడేవానివే కదా, ఎందుకు రావద్దంటాడు నిన్ను? లేదు, ప్రార్థన లేదు నీలో. అది శరీర సంబంధంగా ఆత్మీయ సంబంధంగా 2 మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘంలో నీకు అప్పగించిన బాధ్యత నువ్వు క్రమంగా చేయగలిగితే నీ ఉద్యోగంలో నుంచి నువ్వు పోవు కాగా తరతరములో నీ సంతతిలో ఒక్కరు అక్కడ ఉద్యోగం చేస్తాడు. కొడు చప్పట్లు కడిగేసాయి ఉంటాడు అక్కడ. దావీదుతో చెప్పిన వాగ్దానం అదేనండి. నీ సింహాసనం మీద తరానికి ఒకడు ఉండకుండా పోడు. ఆమెన్. అంటే నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. ఇంకా ఏమి వాగ్దానం అండి అది? నీకు అప్పగించిన పని సంఘంలో సక్రమంగా చేయగలిగితే నీ సంతతిలో నుంచి సంతతి 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 సంఘంలో వృద్ధి పొందుతూనే ఉంటారు. ఆమెన్. అప్పుడు దావీదు అన్నాడు, నా దేవుని మందిరము నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉందును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన పాపమైందా? 3వ ప్రమాదం ఏంటో తెలుసా? నువ్వు ఏ జాబు కలిగి ఉన్నావో అది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, నిన్ను పెరిగి వేరొకరిని ప్రమోట్ చేస్తాడు దేవుడు. జాగ్రత్త. ప్రార్థన పాపమైతే జరిగే నష్టాలు ఇవి. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? రైట్, 4వ చూద్దాం. అమ్మా, ఎవరండి? చదవండి అందరూ. ఎవని బిడ్డలు? ఎవని బిడ్డలు? ప్రార్థన పాపమైపోయిన వాని బిడ్డలు. చూడు తల్లిదండ్రులు, అందుకే నేను ఎప్పుడు మొత్తుకొని చెప్పేది, బాగు చేయాల్సింది పిల్లలను కాదు, ముందు నీ బతుకు సక్రంగా పెట్టుకో దేవుని దగ్గర. నువ్వు చేసే ప్రార్థన పర్ఫెక్ట్గా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే, ప్రార్థన పాపమైతే నీ పిల్లలు దిక్కులేని వారు అవుతారా నాయన. ఆమె తల్లిదండ్రులకు ఎప్పుడు నేను చెప్పేది అదే, తల్లిదండ్రులకు చెప్పేది అదే. వాళ్ళను కాదు మార్చాల్సింది, ముందు నువ్వు సెటరైట్ అయితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అయిపోతారు. కీ ఇక్కడుంది. మేము చిన్నప్పుడు కీచే బండ్లు కొనుక్కుంటాం తిరునాళ్ళలో, మా ఊర్లో తిరునాళ్ళలో జరుగుతుంది. ఆడి పోయి కీచే బండ్లు, దానికి కీ ఇచ్చే ఎంతవరకు కీ ఇచ్చామో అంతవరకు సొర్రున పోతుంది, దోమన ఆగుతుంది అంతే. మళ్ళీ ఆడిపోయి కీ వేయాలి. పిల్లలు కాదు లోపము, కీ ఇక్కడ ఉంది, తల్లిదండ్రులు ఉంది. వాని బిడ్డలు ఏమవుతారంట అంటే ఏంది దాని అర్థం? చెప్పండి, మీరే చెప్పండి. ఈ మాట నేను చెప్పనకూడదు, రాకూడదు, మీరే చెప్పండి. అంటే దాని అర్థం ఏంది? ప్రార్థన చేసేవాడు తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లలు ఏమవుతారు అంటే దాని అర్థం ఏంది? చచ్చిపోతావు. ప్రార్థన సరిగ్గా చేసేది రాకపోతే ఏమవుతావు? చచ్చిపోతావు. నీ పిల్లలకు అన్యాయం చేసిపోతావు. ఏమ్మా, మా డాడీ డైలీ మందిరంలో ఉంటాడన్నా, మా డాడీ డైలీ మందిరంలో ఉంటాడన్నా, మళ్ళీ ఎందుకు చచ్చా?
మా మమ్మీ డైలీ ప్రార్థన చేస్తుందన్నా, మరి ఎందుకు తల్లి తండ్రి లేని అనాథలుగా దేవుడు నేను పెట్టా? అఫ్కోర్స్ సేవలో కరిగి నలిగి దేవుని కొరకు సాక్రిఫైస్ అయితే అది వేరు, కానీ అర్ధాంతరంగా జీవితాలు ముగిస్తే కారణం ఏంటి? ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 5 చదువుదామా, త్వరగా ముగిస్తున్నా. అమ్మో అంటే మన భాషలో అంటే భర్తను కోల్పోయిన విధవరాలు. ఇంకా నాటు భాష చెప్పమంటావా? వద్దులే, ఇంకా బాగుండదు, మనకు తెలుసు కదా అదల్లా. పొద్దున్నే బాగా పోతుంటే ఈ ముండమోపిది ఎదురు వచ్చిరా. హల్లెలూయా. ఎవరు ముండమోపి? దేవుని కొరకు కరిగి నలిగి భర్తను పోగొట్టుకుంటే అదే ముండరాలి పక్షాన వ్యాజ్యం ఆడతాడు నా దేవుడు. కొట్టు చప్పట్లు కట్టిగేసాయికి. ప్రార్థన సరిగ్గా లేకపోతే నానా పురుషుడు నీ పిల్లలకు అన్యాయం చేస్తావు, నీ భార్యకు అన్యాయం చేస్తావు. తల్లి, నువ్వు చేసే ప్రార్థన పరిచర్య అన్నావు కదా, పరిచర్య చేస్తున్నావు కదా, స్త్రీల గుడికి అన్నావు కదా, ఉపవాస గుడికలు అన్నావు కదా, జాగ్రత్తగా చెయ్యి. చేస్తే నీ భర్తకు అన్యాయం చేయవు, నీ పిల్లలకు అన్యాయం చేసిపోవు. ఎన్ని అయిపోయినాయి? ఇంకా 5 ఉన్నాయి, కానివ్వండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు సరిగ్గా చేయలేక పాపాన్ని రొమ్ములో ఉంచుకొని పులిసిన పిండి స్వభావంతో కలిగి ప్రార్థన చేసి పాటలు పాడి పరిచర్య చేస్తే పిల్లలు ఏమవుతారు? దేశదిమ్మరులైతారు. ఇంకొకటి అది చదవండి, అది నోట్ చేసుకో. నీ పిల్లలు ఏమవుతారు? మా 1 రూపాయి 1 రూపాయి చూడడం లేదా? ఒక పాప అదో అంతమోని ఉంటుంది. ఆ పాప అదో అంతమోని పాపను తీసుకొని వచ్చి షాప్లో నుంచి బయటికి వస్తున్నా అన్నా అని పెట్టింది. చూసి జాలేసింది. ఏమా ఏం తింటావు అని అడిగిన. నీకు ఏం తినవద్దుతుంది, నువ్వు ఏం తింటావో వచ్చి తిందురా. పెద్దోళ్ళు ఎదురైనారు, పిల్లలు ఎదురైనారు, అందుకే చెప్తున్నా, అన్ని ప్రాక్టికల్ అనుభవించినటివే. ఏం తింటావమ్మా, ఏం కావాలి, నీకేం కావాలా, మీ చెల్లికి ఏం కావాలి అంటే మాకేం వద్దున్నా. మరి ఏం అడుగుతున్నావు? లక్క. ఏది? లెక్క కాదు, లక్క. కాదే, లెక్కతో తిన్నికే కదా, రా తీసుకుపోదాను, ఏం కావాలో తిను. టిఫిన్ చేస్తావా, లేకపోతే స్వీట్ తీసుకుంటావా, లేకపోతే చాక్లెట్లా, లేకపోతే ఇంకొకటి, నీకు ఏది నచ్చితే అది తీసుకో. లక్క. నీ లెక్క మీద బండబడ్డా ఏం చేస్తావు? మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ప్రార్థన పాపమైపోతే నీ పిల్లలు ఎలాంటి గతి పడుతుందో తెలుసా? దేశదిమ్మరులయ్యి అడక్క తింటారు. నానా లైవ్లో ఉన్న బిడ్డలు వందనాలు. రక్షింపబడ్డావా? తల్లిదండ్రులు జాగ్రత్త. కుటుంబంలో ఎవరు ముందు రక్షింపబడ్డారో వారు జాగ్రత్త. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు దేవుడు. రైట్, ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 6 అయిపోయినా. 7వది, పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవనము వెదుకుదురుగా. అంటే ఇండ్లు కూలిపోతాయి, ఇండ్లు ఉండదు, కొంపలు వదిలిపెట్టాలా. పైగా ప్రార్థన చేసే కుటుంబం ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. రొమ్ములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థనకి వెళ్తున్నావు, రొమ్ములో పాపాన్ని ఉంచుకొని భయంకరమైన స్థితిగతులు కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఎలా నువ్వు బాగుపడతావు? చెడును మానుకోకుండా, చెడును వదిలిపెట్టుకోకుండా మరలా నువ్వు వస్తే ఎలా? కొంపలు వదిలిపెట్టిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు, అంటే దాని అర్థం దూరంగా అంటే నువ్వు కట్టుకున్న ఇండ్లలో నువ్వు ఉండలేవు, నివాసం చేయలేవు, కాపురం చేయలేవు. పులిసిన పిండి స్వభావము కలిగి పాపాన్ని రమ్ములా ఉంచుకొని దేవుని దగ్గరికి వస్తే పట్టే శిక్షణకి. కట్టుకున్నావు ఎంతో ఆశతో ఇండ్లు,
కట్టుకున్నావు ఎంతో కోరికతో, కానీ ఇళ్ళలో సంసారం చేయలేవు, ఇళ్ళలో కాపురం చేయలేవు. ఇదే మాట కొన్ని గ్రంథాల్లో చాలా ఇంకా స్పష్టంగా ఉంది. ఏమంటాడో తెలుసా? హగ్గై గ్రంథంలో నేను చదువుతా వినండి. మీరు మళ్ళీ చదివించేంత వరకు టైం లేదు, ఇప్పటికే అయిపోయింది. కొంచెం ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఓకేనా? ఓకేనా? బా రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. గట్టిగా చప్పలు కొట్టే ప్రభు నామాన్ని గణపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతిఫలం పొందే ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు గాక. శిక్ష కలిగే ప్రార్థనలు కాకుండా ఆశీర్వాదాలు పొందే ప్రార్థనలు పరిశుద్ధాత్మదేవుడు మీ ద్వారా చేపించును గాక. ఆమెన్. ఇదే మాటకు ఇంకా లోతుగా ఏమంటారు తెలుసా? నేను మీ పిల్లల్ని భిక్షమెత్తించా, తల్లిదండ్రులు లేని అనాథలుగా చేశా, ఇండ్లు వాకిలు వదిలిపెట్టేటట్టు చేశా, అయినా నీకు సిగ్గుమానం లేదా అని ఉంటుంది. అయినా నీకు బుద్ధి రావటం లేదా? ఎందుకు సరైన భక్తికి నువ్వు అలవాటు పడకుండా? ఎందుకు సరైన స్థితిలో ఉండలేకపోతున్నావు? ఎందుకు అవకతవకలుగా భక్తి చేస్తున్నావు? నేను అదే చెప్పేది. బయట ఎవరితోనన్నా చెలగాటలాడు, నీకు ఏమి ఇబ్బంది రాదేమో. దేవునితో నువ్వు చెలగాటమాడద్దు. ఆమెన్. సంఘంతో చెలగాటమాడద్దు. జీవం లేని సంఘాలతో చెలగాటమాడు, నో ప్రాబ్లం. జీవము కలిగిన సంఘంతో చెలగాటమాడద్దు. జీవము కలిగిన సేవకుడితో చెలగాటమాడద్దు. ఈ రెండిటిని నడిపిస్తున్న జీవాధిపతి అయిన దేవునితో నువ్వు చెలగాటమాడద్దు నాన్న. ప్రార్థనతో చెలగాటమాడద్దు. ఇష్టానుసారమైన ప్రార్థనలు చేయొద్దు. ఈరోజు ప్రార్థనలు అంటే నాకు రాని ప్రార్థన. ఏంది ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నా కాడ కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ఎన్ని తీసుకున్నావో చూపిస్తా. అది అంగీకరించబడే ప్రార్థన, అంగీకరించబడిన ప్రార్థన. నా ప్రియ సహోదరి సహోదరుడు, వద్దు. పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆవేదన. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 7 అయిపోయినాయి. నీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? దేశదిమ్మరులయ్యి భిక్షమెత్తుతాడు. నీవు కట్టుకున్న ఇండ్లలో నువ్వు కాపురం చేయలేవు, సంసారం చేయలేవు నాన్న. ఎంతోమంది చెప్తారన్నా, ఫోన్లు చేసి బయటికి వెళ్ళినప్పుడు, బయట కలిసినప్పుడు, అన్నా ఇల్లు కట్టుకున్నామన్నా, ఎంతో సంతోషంగా ఉందామనుకున్నామన్నా, లేకపోయింది. ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వచ్చేసామన్నా. ఇందుకోసం కాదు కదా ప్రభు. ఎక్కడ జరుగుతున్నాయి అంటే క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి ఇవి. నైట్ నెంబర్ 8 7 8 రైట్. వాని ఆస్తి అంతా అప్పుల వారు ఆక్రమించుకుంటారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కష్టపడి నువ్వు అనే సామెత ఉంటే తెలుసా? పియ్యో పిడుకో తిని 4 రూపాయలు ఎనికిళ్ళు వేసుకుంటే ఆ ఎనికిళ్ళు వేసుకున్నదల్లా ఏమైపోతుంది? నీ ఆస్తి అంతా అప్పులవాడు వచ్చి తీసుకెళ్తాడు. ఒక్క ప్రార్థన నష్టమైపోతే, ఒక్క ప్రార్థన శాపమైపోతే, ఒక్క ప్రార్థన పాపమైపోతే ఇంతటి భయంకర నడతాలా? ఇది ఎప్పుడు తెలియదా నీకు? ఎవరు బోధించడం లేదా? ఎవరు ప్రసంగించడం లేదా? అయితే వినో, నీ మేలు కోరిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్న నీవు, నీ కుటుంబాలు బాగుపడాలి. ఈ 10 రకాలైన శాపాలకు, ఈ 10 రకాలైన ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని నలుముకొనుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అమ్మా, ప్రార్థన అంటే లెక్క జమలేదు మన వాళ్ళకు. మందిరాలంటే లెక్క జమలేదు మన వాళ్ళకు. ఏదో నాలుగు మాటలు లొడలోడ పరలోక మందిర మాట్లాడి నేను పరిశుద్ధ పరచుకుంటా కాక ఆమేన్ ప్రార్థన. ఎవరు? ప్రభు ప్రార్థన. ఆ ఒక్కటే నేర్పినాడు ప్రభువుగా, మిగతావి ఏం నేర్పలే. అది చేయమన్నాడు, వాటితో పాటు ఇంకా ఎన్నో ముడిపెట్టాడు కదా. అంత ప్రార్థన చేసేది వచ్చి ఇంకా నా అంతటి వాడు లేడు, నా అంతటిది లేదు అని విరవించు. 2 పాటలు పాడేది వచ్చి అయిపోయి నీ గర్వం. అంత వాక్యం చెప్పేది వచ్చి భూసాలు పైకి లేచాయి. మొన్న ఒకడు బండి తోలుతున్నాడండి, ఇటు తిరిగి వస్తున్నాడు. నుంచి చూస్తున్నాడు, వాడిని బాగానే వచ్చినాడు.
ఈడ నేను నిలబడుకున్నా. మందిరం కానీ జరిగింది, యానో కాదు. ఆ నుంచి చూసినామండి. మన పిల్లలు ఎవరు ఉన్నారా? ఉన్నా వాడు ప్రభాకర్ ఉన్నాడు, నానిగాడు ఉన్నాడు, రైట్. ఆ నిలబడుకునే ముగ్గురం ఏదో మాట్లాడుతున్నాం. ఆ నుంచి బాగానే వచ్చినాడు. ఈడ మా ముగ్గురు చూసాను, భుజాలు పైకి లేచినాయిట. బండి పట్టుకొని మామూలుగా వచ్చినాడు. ఇంకా మేము ఉండామని మా దగ్గర ఇంకా ఫోజులు కొట్టడానికో బిల్డప్లు కొట్టడానికో, నేను బండి తోలుతున్నారో అనకడిగా తెలుదు. కానీ ఆ నుంచి బాగా వచ్చినాడు. ఈడుకు వచ్చినాక భుజాలు పైకి లేచినాయి, నీలుకపోయినాడు. నీలుకొని మా దగ్గరకు వచ్చి బర్రని రైస్ వేసినాడు. దోమను వేడవన్నాడు, పాసుకుపోయి పడినాడు. ఇంకొకటి చెప్పమంటారా? పండిన తర్వాత ఒరే వాడు సచ్చే పొర్రాడికి అని చెప్పి వాడు పిల్లలు పంపించే ఉరుకుతో వేరి లేపినాడు. పాప పాలు పేడుకు వేస్తున్నాడు, పాలన్నీ ఉలిగిపోయినాయి. ఈడ పండేది ఒక తిట్టు, ఇంటికి పోతే వాళ్ళమ్మ వాళ్ళు ఏదంటారు మళ్ళా. పన్నాడు కదా, లేపినాడు కదా, తుడుచుకోరా. అంతా తుడుచుకున్న తర్వాత వాడు అంటాడంట, ఎవరిని ఉన్నో ఊర్లో నేను కింద ఉన్నాను ఎవరికి చెప్పకుండా అన్నాడు. చూడు ఏ రకంగా ఉందో. ఏమంతా ఎవరిని నేను అదే కదా చెప్పేది. నువ్వు చేసే భక్తి ఎవరు చూడాలండి? నువ్వు చేసే ప్రార్థన ఎవరు చూడాలి? ఎవరిని నమ్మించటానికే. నీకెళ్ళి నువ్వు పోతాంటే నలుగురు చూడాలా అని. రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే దైవభక్తి కలిగిన స్త్రీవని నీకు మర్యాద వస్తుందా? స్త్రీలు ఈరోజు రోడ్ల మీద నడుస్తుంటే 10 రకాలైన కామపు కండ్ల మధ్య నువ్వు నడుస్తున్నావు. నీ అలంకరణ, నీ ప్రవర్తన, మందిరానికి వెళ్తున్న నీ వస్త్రాలంకరణ ఎలా ఉంది? ఎలా మందిరానికి వస్తున్నావు? అందుకే ప్రతి పాయింట్ ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది. తింగరేశాలేశ్వరులు వద్దు, నాకు అవసరం లేదు. 10 మందితో అయినా నేను పరలోక రాజ్యానికి పోతా, కానీ పొట్టుని పెట్టుకుని నరకాగ్ని గుండానికి వెళ్ళలేను నేను. కొడు చప్పట్లు గట్టిగేసాయికి గట్టి గింజలు 10 సార్లు నాకు. నువ్వు ఉన్నా ఒకటే, మందిరానికి రాకపోయినా ఒకటే. నీ ప్రవర్తన ఇంపార్టెంట్. నువ్వు బాగుపడడం కావాలి. నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళటం నా దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వస్తున్నావు మందిరానికి? మందిరానికి వస్తున్నప్పుడు కొన్ని వేల కండ్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నావు. అలాంటి నీ వస్త్రధారణ ఎలా ఉంది? మందిరానికి వస్తుందమ్మా, ఈమె మందిరానికి వస్తుంది అని చెప్పేసి నీకు భయపడి దావిస్తున్నారా? నువ్వు మందిరానికి వస్తున్న సంఖ్యలో బైబిలే లేదు. కొంతమంది, అందరు కాదు. నువ్వు మందిరానికి వస్తున్నావో, మేకప్లు వేసుకొని సినిమాకు షోకి వెళ్తున్నావో, పార్కుల వెంట తిరిగి వెళ్తున్నావో అర్థం కావడంలే. నువ్వు నడుస్తుంటే బయట నీ గురించి ఏమనుకుంటున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. దైవభక్తి కలిగిన స్త్రీ నడుచుకుంటూ పోతుంది అనుకుంటున్నారా? అబ్బా వచ్చింద్రా ఇది బయటికి అంటున్నారా? మందిరానికి వచ్చే తల్లులో మీ కాళ్ళు పట్టుకొని చెప్తా, జాగ్రత్త. అలంకరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన పాపమైపోతే నువ్వు సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తి అంతా పరాయి పాలైపోతుంది. అప్పులోడు వచ్చి లాక్కపోతాడు. ఏది అనుభవించలేవు. రైట్. ఎన్నోది? 8 అయిపోయినాయి. 9. వాని కష్టార్జితమును పరులు వచ్చి ఎత్తుకొని పోతారు, దోచుకొని పోతాడు. ఆమెన్. ఎవ్వరు లేరు ఇంట్లో. ఎందుకు? ఇంట్లో కట్టుకున్నాడు ఉంటే కదా ఇంట్లో జాగ్రత్త కాపాడుకునేది. ఏళ్ళు లేరు. ఎవరిని దోచినది వాడు, ఎవరికి దొరికింది వాడు, ఎవరు దొరికింది వాడు దోచుకుంటున్నాడు. దోచుకునేవారు ఎక్కువ ఉన్నారండి ఇండ్ల మధ్యలో, దోచుకుపోతున్నారు. చాలు. లాస్ట్ అండ్ ఫైనలా? వాని మీద ఆమె మీద కృప చూపువారు ఎవ్వరు ఉండరు. అయ్యో పాపం. అంటే దాని అర్థం ఏంటంటే, వినండి, ముగిస్తున్నా. దాని అర్థం ఏంటంటే, లేట్ అయింది, ఏం కాదు, సబ్జెక్ట్ అయిపోవాలని నేను చెప్తున్నా. దీని అర్థం ఫైనల్ లాస్ట్ మాటకు అర్థం ఏంటంటే, అయ్యో పాపం అని నీ పైన దయ, జాలి, కనికరం చూపేవారు ఎవ్వరుండరంట. ఇందాక మొదటి ఉపమానంలో మనం మాట్లాడే ఏమని, ఆయన కనికరము చూపే దేవుడు.
ఉంటే నలుగురు అయ్యో పాపం అంటారు. దేవుని కనికరం, దేవుని దయ నీ పైన, నీ కుటుంబం పైన లేకపోతే మనుషులు ఎవరు నిన్ను దయ తలచరు, మనుషులు ఎవరు నిన్ను అయ్యో పాపం అని అనరు. దీనికంతటికి కారణం ప్రార్థనకు వస్తున్న నీ ప్రవర్తన లోపం. ప్రార్థన చేస్తున్న నీవు బాగుపడే ప్రార్థన చేయడం మరి 10 రకాలైన శాపాన్ని తెచ్చుకునే ప్రార్థన చేస్తున్నావు. ఇలాంటి ప్రార్థన చేయటానిక నువ్వు ఊర్లు వందలు టికెట్లు పెట్టుకుని మందిరానికి వచ్చేది? ఆమేన్. ఇలాంటి శాపం పొందడానిక ఎక్కడికొకరికో ఆడికి ఈడికి 100,000 పెట్టుకొని వెళ్ళేది ఎందుకో? నువ్వు చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఎన్ని తింగరేషలేసి ఎంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది ఆత్మాభిషక్తుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది కృపావరములు పొందిన వారి దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే వారి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనము శూన్యమే. ఎందుకు? మొదట ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకో. ఇవద్దు మాకు, పని ఎత్తుకుంటూ పోవాలన్నీ, ఉచితంగా లాభాలు రావాలి, ఉచితంగా ఆశీర్వదించబడాలా. జరగదమ్మా, జరగదు. నా ప్రియ సహోదరుడా, ఎందుకయ్యా యూదా ఇస్కరియోతు ఫైనల్ ఉరి పెట్టుకుని పేగులు బయటకొచ్చి పురుగులు పట్టి చచ్చిపోయాడు? ఎవరు? ఎందుకు? ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేసి యేసయ్యతో ఉన్నాడు కదా, సేవ చేయడానికి వచ్చాడు కదా. ఏమైపోయాడండి? ఎంత ఘోరమైన సావు సచ్చాడో తెలుసా? ఈ 10 రకాలైనటువంటి శాపం ఎవరి మీదకి వెళ్ళింది? యూదా ఇస్కరియోతు మీదకి వెళ్ళింది. అదే మైండ్ సెట్ కలిగి నువ్వు మందిరంలో ఉన్నావనుకో, అదే మైండ్ సెట్ కలిగి పరిచయం చేస్తా, పాటలు పాడతా, అది చేస్తా ఇది చేస్తా అన్నావనుకో, రెడీగా ఉంది. నేను ఎందుకు కాళ్ళు ముక్కి చెప్పానో తెలుసా? జాగ్రత్తగా ఉండండి. శనివారం పూట ఈ నుంచి రెడీ అవ్వడానికి వెళ్తాను కూడా భయం అవుతుంది నాకు. నేను చేయాల్సిన ప్రార్థన చేసి ఉండే బిడ్డల వల్ల అప్పగించేసి వెళ్ళిపోతా. ఎందుకు తెలుసా? పరిచర్యకు వచ్చిన నీవు బాగుపడాలి. ఆమేన్. పరిచర్యకు వచ్చిన నీ ఉద్యోగంలో నుంచి ఎవడు నిన్ను తీసేయకూడదు. ఆమేన్. తరతరాల ఉద్యోగంలో నీ పిల్లలే ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఒక్క ప్రార్థన పాపమైపోతే ఎంత నష్టం తెచ్చుకున్నాడండి, యూదా ఇస్కరియోతు మీద. 2 చెప్పులు జోడించి చెప్తున్నా, ఈ 10 రకాలైన శాపం మీ మీదికి రాకుండా నా దేవుడు ఆపువేయనుగాక. అలా ఆపువేయాలంటే మీరేం చేయాలి? మందిరానికి వస్తున్న మీరు, వాక్యాలు వింటున్న మీరు, ప్రార్థన చేస్తున్న మీరు, పులిసిన స్వభావం మీలో చచ్చిపోవునుగాక. ఆ పులిసిన స్వభావం మీలో నుంచి కత్తరింపబడునుగాక. మీ ఆ పులిచిన స్వభావం మీలోనికి మరెన్నడూ రాకుండా నా దేవుడు ఆపివేయునుగాక. 2వది, మీ రొమ్ములో మన రొమ్ములో ఎక్కడ పాపము గూడు కట్టుకోకుండా అది తొలగిపోవునుగాక. ప్రార్థన చేస్తున్నావు కదా, మందిరానికి వస్తున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, నీ తప్పు నీకు తెలిసినప్పుడు ఎందుకు దాన్ని వదిలిపెట్టుకోకుండా దానికి కట్టబడి ఉన్నావు, దాంతో పెనవేసుకొని ఉన్నావు? అది వదిలిపెట్టుకుంటా నాన్నాళ్ళు బ్రతుకుతావు. అది వదిలిపెట్టుకోలేకపోతే ఆ పెన కాస్త నీ మెడకు ఉరితాడుగా మారి నిన్ను చంపి పడేస్తుంది. నీ పిల్లలకు దిక్కులేనిగా చేస్తుంది. నీ పిల్లలు భిక్షమెత్తుతారు. నీ ఉద్యోగం వేరేడికి వెళ్ళిపోతుంది. నీ కుటుంబ అపవాది కూర్చుంటుంది. నీ ఇళ్లలో సంసారం చేయలేవు. నీ కష్టాజితం అంతా దోపిడిగా వచ్చి దోచుకొని పోతాడు, అప్పుడు వచ్చి పెట్టుకొని పోతాడు. నీ పైన దయ కనికరము చూపేవాడు ఎవరు ఉండరు. ఇలాంటి గతి నీకు పట్టకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి. మోకరించి ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించి ప్రార్థన చేద్దామా? నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి. దేవా, ఈ అవకాశము యూదా ఇస్కరియోతు ఉపయోగించుకోలేకపోయాడు. ఈ అవకాశము మాకిచ్చావు, ఈ కృప మాకిచ్చావు. ప్రార్థన చేస్తున్న మేము, ప్రార్థనకు వస్తున్న మేము, మందిరాలకు వెళ్తున్న మేము, వేలుగా ఛార్జీలు పెట్టుకుని వస్తున్న మేము 10 రకాలైన శాపముతో మేము వెళ్ళకూడదు, కానీ ఇంతకంటే అధికమైన దీవులను పొందుకుని వెళ్లాలని నీ ప్రణాళిక ఉంది నాయనా. అట్టి కృప మా పైన, మా కుటుంబాలపైన కుమ్మరించుతండి.
ఈ ఉపదేశం మీ అందరి జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ లైవ్ లో ఉంటున్న బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. మీరు చేసే ప్రార్థన పాపమైపోకుండా ఉండునుగాక. మీరు చేసేటువంటి ప్రార్థన పులియని పిండితో సహవాసం లేని ప్రార్థన మీరు చేదురుగాక. మీరు చేసే ప్రార్థన రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకుని కప్పపెట్టుకుని ప్రార్థన చేయకుండా ఉందురుగాక. నా దేవుడు ఆలకించే ప్రార్థన మీరు చేదురుగాక. తద్వారా వచ్చే 10 రకాలు అంతకంటే అధికమైన దీవెనలు మీరు మీ కుటుంబం పొందుకొందురుగాక. ఇచ్చి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మన కుటుంబాలపైన నిండుగా మెండుగా ఆయన రాకడ వరకు కుమ్మరించబడునుగాక. ఆమేన్.